రాయలసీమ స్పెషల్ పల్లి పచ్చి పులుసు తెలుసా మీకు? ఈ వేసవి కాలంలో కర్రీస్ ఫ్రైస్ ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒకసారి విధంగా పల్లి పచ్చి పులుసు ట్రై చేయండి. రైస్ లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లి పచ్చి పులుసు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పాన్ లోకి ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకోండి. అలాగే కారానికి సరిపడా 7 లేదా 8 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకుని వేసి వీటిని మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా వాటర్ ని వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఈ తాలింపు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మీడియం సైజు నిమ్మకాయంత చింతపండు నుంచి తీసిన రసం వేసుకోండి. అలాగే గ్రైండ్ చేసుకున్న పల్లి పేస్ట్ వేసుకుని పులుపుకు తగ్గట్టు వాటర్ ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 2-3 మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పల్లి పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. Download ShareChat.